విజయనగరంలోని గోకపేటలో హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్డ్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావుపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 4 చోట్ల సోదాలు నిర్వహించారు. విజయనగరం గోకపేటలోని నివాసంతో పాటు గుర్లం మండలం నడుకూరి గ్రామం అలాగే విశాఖలోని బంధువుల ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలలో భాగంగా పలు ఆస్తులకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని అక్రమాస్తుల విలువ సుమారు 20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2010లో విజయనగరం జిల్లాలో హోంగార్డ్ గా జాయిన్ అయిన నెట్టి శ్రీనివాసరావు డిప్యూటేషన్ పై అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అప్పటి నుంచి అతనిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 15 ఏళ్ల కాలంలో 20 కోట్ల మేర అక్రమాస్తులను సంపాదించాడు. 2025 నవంబర్ నెలలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఆ సమాచారాన్ని ఆ కార్యాలయంలో పనిచేస్తున్న అవినీతి అధికారులకు చేరవేసినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం వచ్చింది. అప్పటి నుంచి అతనిపై నిఘా ఉంచి కేసు నమోదు చేసింది. పక్కా సమాచారంతో గురువారం సోదాలు నిర్వహించింది.